ఉంటుంది, ఇదైతే ఈ ప్రైస్ ఉంటుందని క్లియర్గా చెప్తాను. యూ కెన్ సెలెక్ట్ అండ్ యూ కెన్ బుక్ అనమాట. ఓకే, హ్యాండ్ మేడ్ పీస్ ఆఫర్లో పెట్టండి. బ్లాక్ బీడ్స్ హ్యాండ్ మేడ్ అంటే చైన్ ప్యాటర్న్లో కావాలా, ఓన్లీ లైక్ ఈ బ్లాక్ బీడ్స్తో కావాలనుకుంటున్నారు? తీసి పెట్టాను యాక్చువల్గా, ఒక 2 సెట్స్ మేక్ చేసి పెడదాము. 499 కాంబో. సో చూడండి, ఈ బ్లాక్ బీడ్స్తో కావాలా లేకపోతే చైన్ ప్యాటర్న్ బ్లాక్ బీడ్స్ కావాలంటే నవడేస్ గోల్డ్ వాటిల్లో మీరు మీ సజెషన్ ప్రకారం వెళ్ళాలి అనేసి సెట్ చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అందుకని మీ సజెషన్ తీసుకోవడానికి ఇప్పుడు నేను లైవ్కి వచ్చాను. యాక్చువల్గా బ్లాక్ బీడ్స్ది పెడతాను, కొన్ని కాంబోస్ బ్లాక్ బీడ్స్వి కూడా రిలీజ్ చేస్తాను. అండ్ అవైతే మల్టిపుల్ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటాను. సో నేను పెట్టినాక వెంటనే కొంచెం తొందరగా బ్లాక్ చేసుకోండి, బికాస్ మన దగ్గర స్టాక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ తర్వాత మీరు రిక్వెస్ట్ చేసినా నేనేం చేయలేను అనమాట. బికాజ్ ఫస్ట్ మోస్ట్ థింగ్ వెళ్ళాలండి, వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలి నేను ప్రతిదీ. ఎందుకంటే కొంచెం వాళ్ళ మీద డిపెండెన్సీ వదిలేస్తే ఏం చేస్తున్నారంటే, నేను ఒక లాకెట్ చెప్తే ఇంకొకటి పంపిస్తున్నారు. ఓకే, నేను ఒకటి చెప్తే ఇంకొకటి పంపిస్తున్నారు అండ్ దాంట్లో అంతా మెసప్ చేస్తున్నారండి. నాకు డబల్ తిరగడం. ఐ మీన్ ఇక్కడ నుంచి అక్కడికి ఒక బైక్ బుక్ చేసుకుంటే 300 రూపీస్ అవుతాయి నాకు. సో ఆ 300 3 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. నాకు కావాల్సిన ఐటమ్ నా చేతికి వచ్చే లోపల. సో 900 అక్కడే పోతున్నాయి నాకు. సో అందుకని నేనే వెళ్ళి తెచ్చుకుంటున్నాను మ్యాక్సిమం. నిన్నైతే వెళ్ళి కొంచెం వేరే వర్క్ ఉండే యాక్చువల్గా, మా పాప బర్త్డే ఉండే. సో మా పాప బర్త్డే కోసం చేతన్ బీట్స్ ఉన్నాయండి, ఉన్నాయి. మా పాప బర్త్డే ఉండే. యాక్చువల్గా వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఏ వెకేషన్, బట్ ఈ కరోనా కేసెస్ బాగా పెరుగుతున్నాయి అనేసి మా బాబుని నేను రిస్క్లో పెట్టలేను, అందుకని అది క్యాన్సిల్ చేసుకున్నాము. 11th and 12th దేర్ మైట్, అంటే నేను అవైలబుల్గా ఉండకపోవచ్చు, ముందే చెప్తున్నాను. 11th and 12th నేను మెసేజెస్కి రెస్పాండ్ అయి ఉండకపోవచ్చు, బట్ టిల్ డేట్ 9th వరకు తీసుకున్న ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. 10th రోజు మాత్రం నేను కంప్లీట్ చేయలేను, బికాస్ 1 డేలో నాకు అవ్వదు. 11th and 12th అయిపోయాక, వెకేషన్ అయిపోయాకనే 13th or 14th పంపిస్తానమాట పార్స్. అంటే అవి 10th రోజు తీసుకునే ఆర్డర్స్ ముందుగానే చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత నువ్వు నన్ను ఏమనొద్దు. అండ్ వెళ్ళింది కూడా వేరే లైక్ కొంచెం డెకరేషన్ ఐటమ్ అంతా అయిపోయినాయి అనమాట. ఇంట్లో చేసిన, అంటే ఇంట్లో ప్లాన్ లేదు మాకు, 99% ఇంట్లో ప్లాన్ లేదు. వి డోంట్ సెలబ్రేట్ మా పాప బర్త్డే కావచ్చు, బాబు బర్త్డే కావచ్చు. బాబుది అయితే శ్రీశైలంలో చేసినాం. అండ్ పాపదంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ బర్త్డే. సో ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ హాల్లో చేయాలి కాబట్టి చేసినాం అంతే. సో ఇప్పుడు ఈ సెకండ్ బర్త్డే ఇంట్లో అయితే మ్యాక్సిమం మేము సెలబ్రేట్ చేసుకోము. సమ్ రీజన్స్, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, మానసిక సంతోషం కోసము, కొన్నింటికి దూరంగా ఉండడం కోసం కూడా నేను ఇంట్లో నాకు నచ్చదనమాట మెయిన్ థింగ్. ఒకవేళ ఇంట్లో చేసుకున్న మిడ్ నైట్ చేసి కొంచెం డెకరేషన్ చేసుకుంటాను కదా అని చెప్పి కొన్ని ఐటమ్స్ తెచ్చుకుందాం అని వెళ్ళా. అండ్ ఒక గిఫ్ట్ రింగ్స్. యాక్చువల్గా నిన్న ప్లాన్లో రింగ్స్ ఉన్నాయండి, మర్చిపోయి వచ్చాను అసలు. యాక్చువల్గా ఎలా ఉంటుందండి, మా వారిని తీసుకొని వెళ్ళాను. తనకు పాపం దొరికేది సాటర్డే అండ్ సండే. సాటర్డే రోజు మొత్తం తినేసిన, సండే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది, అటు అది అయిపోయింది అనమాట. నో రెస్ట్ ఫర్ దిస్ వీక్. అండ్ నెక్స్ట్ థింగ్ ఒకటి చూపించాలి అనుకున్నానండి నేను. వెరీ వెరీ బ్యూటిఫుల్ పీసెస్ అనమాట. 1 సెకండ్, ఎక్కడో పెట్టాను బాక్స్, ఇక్కడే పెట్టాను బాక్స్. యా, సమ్ బ్యూటిఫుల్ పీసెస్. అక్క వాట్సాప్లో చేసుకొని బట్ జ్యోతి గారు రెస్పాండ్ అవుతాను. నేను లేను యాజ్ రెస్పాండ్. రేపటి నుంచి నార్మల్గా ఉంటాయి అన్నింటికి, ఇంకా రిప్లేస్ కావచ్చు అన్నీ కూడా. ఇక ఫంక్షన్స్ ఉన్నా నాకు వెళ్ళే ఓపిక లేదు. సో ఫస్ట్ వన్ అండి. సో ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి అండ్ వెస్ట్రన్ వేర్ మీదివి చైన్స్ అనమాట. ఓకే, వెస్ట్రన్ వేర్ మీదివి చైన్స్. అండ్ నవే డేస్ మీరు ఏది లైక్ సీరియల్స్లో కావచ్చు, మూవీస్లో కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ వేసుకుంటున్న వెస్ట్రన్ వేర్స్ మీదకి కావచ్చు. ఈరోజు ఎట్లాగో నేను ఈ డ్రెస్లో ఉన్నాను కాబట్టి చూపిస్తున్నాను. సో వెస్ట్రన్ వేర్ మీదకి కావచ్చు, ఇలాంటి చైన్సే చూపిస్తున్నారండి. ఇలాంటి చైన్సే చూపిస్తున్నారు మొత్తం. అసలు ఇట్లా స్లీక్ చైన్స్, మంచి క్వాలిటీవి. అంటే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది. నార్మల్ క్వాలిటీవి హార్డ్లీ 60-70 రూపీస్వి కూడా తేవచ్చు, బట్ అవైతే నేను ప్రిఫర్ చేయలేదు. ఇవైతే మంచి క్వాలిటీ, బికాజ్ మనం వెస్ట్రన్ వేర్స్ వేసుకునేది ఎప్పుడో ఒకసారి, వాటిని మనం ప్రాపర్గా యూస్ చేసుకోవాలి అనే ఫీలింగ్తో నేను కొంచెం మంచి క్వాలిటీవి మాత్రమే తెచ్చాను. సో క్వాలిటీ, నన్నైతే హై ప్రైస్ అని మాత్రం అనొద్దు, క్వాలిటీ తెలిస్తే తీసుకోండి.